ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక మలుపు తిరిగింది. సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ విచారణకు ఆయన హాజరవుతారా లేదా అన్న దానిపై ప్రస్తుతం ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరగబోతోంది. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ఆఫీస్ కు బయలుదేరినట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. కాసేపట్లోనే సిట్ ఆఫీస్ కు ఆయన చేరుకుంటారు. ప్రభాకర్ రావును ప్రశ్నించిన తర్వాత కీలక విషయాలు బయటపడతాయని భావిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాత్రపై కూడా స్పష్టత రానుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావులను సిట్ విచారించింది. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించబోతున్నారు. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ నేతలతో పాటు వ్యాపారులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సంబంధించి ఒక కీలక మలుపు తీసుకోబోతోంది. ఈ కేసు మాజీ SIB చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు, ఈ రోజు ఆయన మరి కాసేపట్లోనే సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఆయన ప్రశ్నిస్తే గనక ఈ కేసులో ఉన్నటువంటి అన్ని చిక్కుముడ్లు కూడా వీడతాయని చెప్తున్నారు సిట్ అధికారులు. సో ఈ రోజు ఆయన విచారణ ప్రారంభమయ్యి ముగిసేంత వరకు కూడా ఉత్కంఠ నెలకొంది. ఆ కేసుకు సంబంధించి ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తాయనే దానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఈ రోజు మరొక కీలక మలుపు తీసుకోబోతోంది. ఈ కేసులో ఇప్పటివరకు A1 గా ఉన్నటువంటి SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ఆఫీస్ కు బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ప్రభాకర్ రావు కోసం ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు సిట్ అధికారులు. ఆయన్ను ప్రశ్నించిన తర్వాత కొన్ని కీలక విషయాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాత్రకు సంబంధించి కూడా ఒక స్పష్టత రాబోతోంది. ఇప్పటికే కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతి రావులను కూడా సిట్ ఇప్పటికే విచారించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ఈ రోజు ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు. అయితే గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు, రాజకీయ నేతలతో పాటు వ్యాపారులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, అలాగే ఈ అంశాలన్నిటిపైన కూడా సిట్ అధికారులు ఈ రోజు ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఆయన కొద్దిసేపటి క్రితమే సిట్ ఆఫీస్ కు బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఆయన సిట్ ఆఫీస్ కు చేరుకుంటారు. ఆ తర్వాత విచారణ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపైన ఒక సందిగ్ధత అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టకేలకు ఆయన నివాసం వద్ద నుంచి సిట్ ఆఫీస్ కు బయలుదేరినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ప్రభాకర్ రావు తన నివాసం వద్ద నుంచి సిట్ ఆఫీస్ కు బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కూడా ఒక డైలమా ఉంది, ఆయన అసలు సిట్ విచారణకు హాజరవుతారా లేదా అనే అంశానికి సంబంధించి. సో దాదాపుగా ఆయన సిట్ విచారణకు ఖచ్చితంగా హాజరవుతారనేది అయితే క్లారిటీ వచ్చేసినట్టేనా?
నల్లి ప్రస్తుతం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర సిట్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే ఇప్పుడు ఈ కార్యాలయానికి అతను వస్తున్నాడు అన్నది మనకు పూర్తి స్థాయి క్లారిటీ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇంటి నుండి బయలుదేరిన ప్రభాకర్ రావు ప్రస్తుతం అతను మరికొద్ది సేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకుంటాడు. ఎందుకంటే ఇప్పటికే సిట్ కార్యాలయానికి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీపీతో పాటు మిగతా దర్యాప్తు అధికారులందరూ కూడా దాదాపు 6 టీము సిట్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ రావు వస్తాడని చెప్పి కూడా వాళ్ళకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మనం బయట చూస్తున్నాం, చుట్టూ కూడా పోలీస్ స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే అతన్ని కారు దిగిన తర్వాత లోపలికి నడుచుకుంటూ వెళ్లేలాగా అవసరమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ప్రభాకర్ రావు ఇక్కడికి చేరుకునే అవకాశం మనకు కనబడుతుంది. అతను లోపలికి వెళ్లిన తర్వాత ఈ కేసులో సిట్ అధికారిగా ఏర్పాటైన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో అతన్ని విచారించేందుకు ఇప్పటికే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేయడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు గత కొద్ది రోజులుగా కసరత్తు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో 5 వాళ్ళంతా కూడా ప్రభాకర్ రావు చెప్తేనే తాము ఫోన్ ట్యాపింగ్ చేశాము అన్న దానికి సంబంధించి వాళ్ళు విచారణలో చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఈ కేసులో ప్రభాకర్ రావు చెప్పే వాంగ్మూలమే చాలా కీలకంగా ఉండబోతుంది. అతను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అందుకోసమే ఇతను అమెరికా నుండి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఇండియాకి తీసుకురావాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో అతన్ని తీసుకొచ్చినట్లుగా మనకు ఈ కేసులో దర్యాప్తు అలాగే విచారణ ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అతని పాస్పోర్ట్ ని సీజ్ చేశారు. ఆ తర్వాత అతను సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. ప్రభాకర్ రావు ఆ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభాకర్ రావుకి అతను ఇండియాకు తిరిగి వచ్చే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఒకవైపు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. అతను ఇండియాకి తిరిగి వచ్చేందుకు అవసరమైన 1 టైం పర్మిట్ వీసా ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అతను నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. అక్కడి నుండి నేరుగా అతను తన నివాసానికి వెళ్లిపోయడం జరిగింది. ఇవాళ అతను రావాల్సి ఉంది. అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అయితే ఇండియాకు అతను చేరుకున్న తర్వాత 3 రోజుల్లో ఎప్పుడైనా అతను విచారణకు హాజరు కావచ్చు అంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను ఈ రోజు రాకపోవచ్చు, రేపు వస్తాడని భావించారు. కానీ అతను మాత్రం కొద్దిసేపటి క్రితం అంటే ప్రభాకర్ రావు మాత్రం కొద్దిసేపటి క్రితమే ఇంటి నుంచి ప్రారంభం కావడం జరిగింది. అతను నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అతని పైన సిట్ కార్యాలయంకి అతను రాబోతున్నాడు. ఇవాళ ప్రభాకర్ రావు విచారణ అత్యంత కీలకం. ఎందుకంటే అతను ఈ కేసులో A1 గా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు, భుజంగరావు, అలాగే ఈ కేసులో ఎస్ఐబి ప్రధానంగా ఉన్న ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో డిఎస్పీగా అతను, రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ సంబంధించిన వీళ్ళందరూ కూడా విచారణలో ప్రభాకర్ రావు తమకు లొకేషన్స్ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశంతో పాటు ఎన్నికల సందర్భంలో వీళ్ళు చాలా వరకు నగదును పట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అమౌంట్ కాబట్టి వీళ్ళు ఎంత ఈజీగా ఏ విధంగా పట్టుకున్నారన్న దానికి సంబంధించిన దాంట్లోనే వాళ్ళంతా కూడా ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. అందులో భాగంగానే అతన్ని వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. వీళ్ళందరూ కూడా అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా ఒకటే విషయం చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావు చెప్తేనే తాము లొకేషన్ కు వెళ్ళాము, ప్రభాకర్ రావు చెప్తేనే అడ్రస్ దగ్గరకు వెళ్ళాము, ఎవరెవరి ఫోన్స్ ట్యాపింగ్ చేయాలన్న విషయాన్ని కూడా ప్రభాకర్ రావు తమకు చెప్పాడు అన్న దానికి సంబంధించి అన్ని రకాలుగా అతనిపైనే ఇప్పుడు అరెస్ట్ అయ్యి బెయిల్ పై విడుదలైన అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ అతని విచారణ కీలకం. అసలు ప్రభాకర్ రావు ఎవరు చెప్తే మెయిన్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ లోకి పాల్పడ్డారు, అలాగే ఈ నెంబర్ ని ఫోన్ ట్యాప్ చేయండి అని వీళ్ళకి అసలు చెప్పింది ఎవరు, ప్రభాకర్ రావుకి చెప్పింది ఎవరు అన్న దానికి సంబంధించి ఇవాళ విచారించబోతున్నారు. అలాగే వీళ్ళు వ్యక్తిగతంగా ఎవరెవరికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు చేశారు అంటే కేవలం అప్పటి ప్రభుత్వం చెప్పిన వాళ్ళు పెద్దలు చెప్తేనే చేశారా, లేకపోతే వీళ్లకు అనుమానం వచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశారా, అసలు ఏ విధంగా ట్యాపింగ్లు చేశారు, అలాగే ఏ విధంగా క్యాష్ అంత ఈజీగా వీళ్ళకి ఏ విధంగా దొరికింది, ఈ రకమైన ప్రశ్నల్ని మొత్తం కూడా ప్రభాకర్ రావు పైనే పూర్తి స్థాయిలో ఇవాళ సంధించబోతున్నారు. అతని విచారణనే చాలా కీలకంగా ఉండబోతుంది. ఆ తర్వాత అసలు ఈ రోజు ప్రభాకర్ ఎంతవరకు విచారణకు సహకరిస్తాడనేది కూడా ఒక రకమైన అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే తనకు అనారోగ్యంగా ఉందని చెప్తూ అతను అమెరికాలో తాను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత సిట్ అధికారుల ముందు అతను ఎంతవరకు దర్యాప్తులో సహకరిస్తాడు, సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు అతను ఎంతవరకు సమాధానాలు చెప్తాడనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే అతను అనారోగ్యంతో ఉన్నానని చెప్తున్నాడు కాబట్టి అంటే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకి అతను పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్తాడా లేకపోతే దాట వేస్తాడా, ఏ రకమైన విచారణకు అతను సమాధానాలు చెప్తాడా అనేది కూడా దర్యాప్తులో ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఇతను కనుక
సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పకపోయినా లేదా సిట్ అధికారులకు దర్యాప్తుకు సహకరించకపోయినా ఖచ్చితంగా కోర్టుకు ఇతని పైన మరొకసారి పిటిషన్ కూడా దాఖలు చేశారు. తమకు పూర్తి స్థాయిలో ఇతను ప్రభాకర్ రావు సహకరిస్తలేడు అనేది కూడా చెప్పే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే విచారణనే అత్యంత కీలకంగా మనకు కనబడుతుంది. అలాగే ఈ కేసులో మీడియాకి సంబంధించిన ప్రతినిధి కూడా శ్రవణ్ రావు కూడా ఉన్నాడు. అతను ఏకంగా తన ఇంటి దగ్గర తన కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అతను కూడా ట్యాపింగ్లు చేయించిన అంశం కూడా ఉంది. కాబట్టి అతనికి ఎందుకు సహకరించారు, అసలు పోలీసులతోటి అతనికి ఏ విధంగా అంటే ఈ దర్యాప్తుకు సంబంధించిన ఎస్ఐబికి సంబంధించిన అంశంలో అతను ఏ విధంగా ఎంట్రీ అయ్యాడు, అతను ఫోన్ ట్యాపింగ్లు ఏ విధంగా చేయించగలిగారు, అతనికి మీరు ఎందుకు సహకరించారు, ఈ అంశాలకు సంబంధించి కూడా అతని నుండి వివరాలు రాబట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మొత్తానికి ఇవాళ జరిగే విచారణ అనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉంది. ఎందుకంటే దాదాపు 14 నెలల తర్వాత అతను అమెరికా నుండి ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఎప్పుడైతే కేసు నమోదైన మరుక్షణమే అతను అమెరికాకు వెళ్లిపోయాడు, అది కూడా ట్రీట్మెంట్ పేరుతో. కాబట్టి ఏ రకంగా ఇతను 14 నెలలుగా కావాలని వెళ్లిపోయాడా లేకపోతే ట్రీట్మెంట్ కోసమే నిజంగా వెళ్ళాడా అన్న దానికి సంబంధించి కూడా అతన్ని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు ఫస్ట్ ఈ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ప్రణీత్ రావు చెప్తున్న అంశాల ఆధారంగా ఒక్కొక్క పోలీస్ అధికారిని వరుసగా అరెస్టులు చేస్తూ రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినంత వరకు భుజంగరావుతో పాటు తిరుపతన్నలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాధాకిషన్ రావుని మాత్రం టాస్క్ ఫోర్స్ డిఎస్పీగా అతను పనిచేయడం జరిగింది. అతను పనిచేస్తున్న సమయంలో దాదాపు ప్రతి ప్లేస్ లో అతను వెళ్లిన టైంలో అక్కడ నగదును దొరికించుకోవడం, ఎలక్షన్ల సమయంలో ఇదంతా జరిగింది. కాబట్టి అసలు ఇంత పకడ్బందీగా వీళ్ళకి సమాచారం ఏ విధంగా వచ్చింది, ఎవరెవరి నెంబర్లు వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారు అన్న దానికి సంబంధించి కూడా వీళ్ళందరూ చెప్పిన అంశాల ఆధారంగా విచారించబోతున్నారు. దానికి సంబంధించి మాత్రం పూర్తి ప్రశ్నావళి కూడా ఇప్పటికే సిద్ధం చేసిన సిచ్యువేషన్ ఉంది. మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు. ఇంకా ఇప్పటి వరకు మాత్రం ఏసీపీ జూబ్లీ సిట్ కార్యాలయం మాత్రం ఇంకా ప్రభాకర్ రావు అయితే చేరుకోలేదు. మరికొద్ది సేపట్లో చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మరి కాసేపట్లోనే ఈ విచారణ జరగబోయే అవకాశం కనిపిస్తోంది. ఆయన సిట్ ఆఫీస్ కి అయితే బయలుదేరారు. కాబట్టి మరి కాసేపట్లో ఆయన సిట్ ఆఫీస్ కు చేరుకున్న తర్వాత విచారణ అనేది ప్రారంభం కాబోతోంది. సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ తో సిట్ అధికారులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది.